So next topic is Rutherford alpha particles scattering experiment. So previous class we discussed Thomson model, electrons, protons and neutrons that you discussed. So Rutherford alpha particle, why he done experiment means somewhat modified that Thomson model. That's why he is doing experiment. So he was a scientist born in New Zealand, Ernest Rutherford. In 1909, he did some experiment using the gold foil and alpha particles. Alpha particles consist of 2 protons and 2 neutrons. So ఇతను ఆల్ఫా పార్టికల్ని యూజ్ చేసి గోల్డ్ ఫాయిల్ని ఆల్ఫా పార్టికల్ యూజ్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసినాడు. ఆల్ఫా పార్టికల్స్లో 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ ఉంటాయి. 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ ఉంటాయి అని చెప్తున్నాడు ఆల్ఫా పార్టికల్స్లో. సో neutrons bond together, and since they do not have any electrons, they are positively charged with 2 units of charge. So alpha particle లో ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి ఇది 2 పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, దీనికి నెగిటివ్స్ లేదు, న్యూట్రల్ కాదు అని చెప్పేసి చెప్తున్నాడు. సో లెట్ us see the experiment setup and understand the Rutherford experiment. సో ఒకసారి చూడండి, ఇది ఆల్ఫా పార్టికల్, ఇది గోల్డ్ ఫాయిల్, ఇదంతా ఒక ఛాంబర్లో సెట్ చేసి పెట్టినాడు. ఇదంతా మొత్తం ఒక ఛాంబర్లో సెట్ చేసి పోతాడు. సో ఇది డిటెక్టర్, రౌండ్ షేప్లో ఉన్నటువంటిది డిటెక్టర్, ఇది గోల్డ్ ఫాయిల్, ఇదంతా ఆల్ఫా పార్టికల్స్, స్కాటరింగ్ ఆఫ్ పార్టికల్స్, ఆల్ఫా పార్టికల్స్ వచ్చేస్తున్నాయి లైట్ వేసినప్పుడు. సో దీన్ని మొత్తాన్ని ఒక సోర్స్లో పెట్టేస్తారు. సోర్స్లో పెట్టి దెర్ ఈజ్ ఏ సోర్స్ ఆఫ్ ద ఫాస్ట్ మూవింగ్ ఆల్ఫా పార్టికల్స్ విచ్ హ్యావ్ ఏ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. The stream of alpha particles is directed towards a very thin gold foil, and the gold foil was placed inside a detector in such a way that the detector would show a flash of light when an alpha particle struck. సో ఇలా మొత్తం ఒక గోల్డ్ ఫాయిల్ డిటెక్టర్లో పెట్టినామని చెప్తున్నాడు ఇక్కడ. సో ఎప్పుడైతే గోల్డ్ ఫాయిల్ లైట్ స్ట్రక్ అవుతుందని చెప్తున్నాడు, ఇక్కడ లైట్ స్ట్రక్ చూపిస్తున్నాడు చూడండి ఇక్కడ చాలా. So think of the Thomson model of the atom. When the alpha particle hit the foil, Rutherford expected that they all would be deflected by the positive charge spread evenly throughout the gold atoms. So థామ్సన్ మోడల్లో ఏం చెప్తున్నాడంటే మొత్తం ఆటం మొత్తంలో పాజిటివ్ ఛార్జ్ అంటే వాటర్ మిలాన్ తీసుకున్నప్పుడు రెడ్ అంతా పాజిటివ్ ఛార్జ్ అని మొత్తం ఉంటుంది కదా, అలా ఉన్నప్పుడు ఇలా పంపించినప్పుడు అవన్నీ ఆటోమేటిక్గా వెనక్కి రావాలా అని చెప్తున్నాడు. But Rutherford model, it was found that the alpha particles passed straight through the atoms without any deflections. ఎలాంటి డిఫ్లెక్షన్స్ అంటే వెనక్కి ఏం రాకుండా మ్యాక్సిమంగా స్ట్రైట్గా వెళ్ళిపోయినాయి. ఇక్కడ వెళ్ళిపోయినాయి చూడండి, మ్యాక్సిమం వెళ్ళిపోయినాయి. సో సమ్ పార్టికల్స్ డిఫ్లెక్టెడ్ ఇన్ స్మాల్ యాంగిల్స్, ఓన్లీ వెరీ ఫ్యూ పార్టికల్స్ వర్ డిఫ్లెక్టెడ్ త్రూ లార్జ్ యాంగిల్స్. కొన్ని మాత్రం లైట్గా డిఫ్లెక్ట్ అయినాయి, కొన్ని లార్జ్గా, వెరీ ఫ్యూ చాలా తక్కువగా లార్జ్ యాంగిల్స్తో డిఫ్లెక్ట్ అయినాయి అని చెప్తున్నాడు. సో మ్యాక్సిమం అయితే యావరేజ్గా అయితే ఎక్కువగా వెళ్ళిపోయినాయి. సో ఎవ్రీ 2000 alpha particles that were fired at the gold foil during the Rutherford famous experiment, only one was reflected back. దాదాపుగా 20,000 పైన పంపిస్తే కూడా ఆల్ఫా పార్టికల్స్ని ఒక్కటి మాత్రమే వెనక్కి వచ్చింది అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటిది, అతను ఏమంటున్నాడు, లోపల ప్లేస్ లేదు, మొత్తం ఎంబ్రాయిడ్ అయి ఉంటుంది జెజె థామ్సన్. ఇతను ఏమంటున్నాడు, అలా ఎంబ్రాయిడ్ అయినప్పుడు మనం పంపించినటువంటివన్నీ వెనక్కి రావాలి కదా, రిఫ్లెక్ట్ కావాలి కదా, కాలేదు అని చెప్పు. సో దాని అర్థం ఏంటిది, సో అక్కడ ప్లేస్ లేదని అకార్డింగ్ టు ద రూథర్ఫర్డ్. సపోజ్ యూ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, యూ త్రో ఏ స్మాల్ స్టోన్ అట్ ఏ సాలిడ్ వాల్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్. ఒక వాల్కి ఇక్కడ మనం ఒక స్టోన్ వేస్తే ఏమవుతుంది, ఇట్ విల్ కమ్ బ్యాక్, ఇట్ విల్ నాట్ గో త్రూ, దాని ద్వారా పోదు, వెనక్కి వచ్చేస్తుంది. బట్ ఇఫ్ యూ త్రో ద స్టోన్ త్రూ ఏ ఫెన్స్ కన్సిడరబుల్లీ గ్యాప్స్, బాగా గ్యాప్లు ఉన్నటువంటి ఫెన్స్ ద్వారా మనం స్టోన్స్ వేస్తే ఇట్ మే పాస్ త్రూ ద గ్యాప్స్, అవి స్టోన్స్ అనేటువంటివి గ్యాప్స్ ద్వారా వెళ్ళిపోవచ్చు. థామ్సన్స్ మోడల్ వాజ్ అజ్యూమ్డ్ దట్ ద పాజిటివ్ ఛార్జ్ వాజ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ త్రూఅవుట్ ద ఆటమ్ అండ్ ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ దట్ ఆల్ ద ఆల్ఫా పార్టికల్స్ వుడ్ బి డిఫ్లెక్టెడ్. థామ్సన్ మోడల్ ఏం చెప్పినాడు, మొత్తం పాజిటివ్ ఛార్జ్ అనేది మొత్తం ఉంటుంది ఆటం మొత్తంలో, కాబట్టి ఏమైనా ఆల్ఫా పార్టికల్స్ పంపిస్తే అవి వెనక్కి రావాలి అని చెప్పేది. Since the alpha particles are very big, the deflection was expected through the small angles. But the Rutherford found that most of the particles passed through the gold foil like stones through the fence. Stones ఏ విధంగా అయితే ఫెన్స్ ద్వారా వెళ్తున్నాయో
అలానే ఆల్ఫా పార్టికల్స్ కూడా గోల్డ్ ఫాయిల్స్ ద్వారా వెళ్ళిపోయినాయి. అండ్ యాజ్ మెన్షన్ అబౌవ్ దిస్ లెడ్ రూథర్ఫర్డ్ టు థింక్ అబౌట్ ద న్యూ అటామిక్ మోడల్. సో దీని నుంచే రూథర్ఫర్డ్ అనేది కొత్త అటామిక్ మోడల్ని తయారు చేయడానికి ఆలోచించినాడు. రూథర్ఫర్డ్ కన్క్లూడెడ్ ఫ్రమ్ ద ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ దట్ మోస్ట్ ఆఫ్ ది స్పేస్ ఇన్సైడ్ ద ఆటమ్ ఈజ్ ఎంప్టీ బికాజ్ మోస్ట్ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్స్ పాస్ త్రూ ద గోల్డ్ ఫాయిల్. సో ఆటమ్ లోపల ఎక్కువ స్పేస్ ఉంటుంది, ఖాళీ స్పేస్. ఎందుకంటే ఎక్కువ ఆటమ్స్ స్ట్రైట్గా వెళ్ళిపోయినాయి కదా, ఎక్కువ పార్టికల్స్ అనేవి స్ట్రైట్గా వెళ్ళిపోయినాయి కాబట్టి ఆటంలో అనేది ప్లేస్ ఎక్కువగా ఉంటుంది, ఖాళీ ప్లేస్. ఏ వెరీ స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ that were deflected right back indicated that they had met a very large positive charge on mass which repelled so that the charge on the alpha particles. So all the positive charge must be concentrated in a very small space within the atom. So ఒకటి రెండు మాత్రమే వెనక్కి వచ్చినాయి, 1 or 2 only came back. That also hitted with the very large mass of the nucleus, that is a proton positive charge. So that means total positive charges are stored at or concentrated at one place only within the atom. ఆటమ్ మొత్తంలో ఒకే చోట పాజిటివ్ ఛార్జ్ అనేది ఎంబెడెడ్ అయి ఉంటుంది అని చెప్తున్నాడు. ఆన్ ది బేసిస్ ఆఫ్ హిస్ ఎక్స్పెరిమెంట్ రూథర్ఫర్డ్ పుట్ ఫార్వర్డ్ ద న్యూక్లియర్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్. సో ఈయన ఎక్స్పెరిమెంట్ చేసిన దాన్ని బట్టే న్యూక్లియర్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్ ప్రపోజ్ చేసినాడు. న్యూక్లియర్ మోడల్ ఆఫ్ an atom ప్రపోజ్ చేసినాడు. ఎవరు? రూథర్ఫర్డ్ ప్రపోజ్ చేసినాడు. సమ్ ఫీచర్స్ చెప్పినాడు. ఆల్ ద పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఇన్ అన్ ఆటమ్ ఫార్మ్డ్ ఏ స్మాల్ డెన్స్ సెంటర్ కాల్డ్ ద న్యూక్లియస్ ఆఫ్ ది ఆటమ్. ద ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది న్యూక్లియస్. అన్ని పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అన్నీ ఆటమ్ లోపల ఒక డెన్స్ సెంటర్, ఒక సెంటర్లో ఉన్నాయి. ఆ సెంటర్ని ఏమంటారు అంటే న్యూక్లియస్ అని చెప్తున్నారు. సపోజ్ this is atom, this is the center. సో ఇక్కడ అన్ని పార్టికల్స్ అన్ని ప్రోటాన్స్ అన్ని ఇక్కడ బెండ్ అయినాయి, పాజిటివ్స్ అన్ని బెండ్ అయినాయి. దీన్ని ఏమంటున్నాడు? ఇట్ ఈస్ కాల్డ్ ఏ న్యూక్లియస్. అంటే న్యూక్లియస్లో ప్రోటాన్స్ ఉన్నాయని చెప్తున్నాడు. న్యూక్లియస్లో ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ పార్ట్ ఇన్ ద న్యూక్లియస్. ఇక్కడ ఎలక్ట్రాన్స్ లేవు, అక్కడ ఎలక్ట్రాన్స్ లేవు అని చెప్తున్నాడు. He also proposed that the negatively charged electrons revolve around the nucleus in well-defined orbits. ఇతను ఇంకా ఏం చెప్పినాడు? ఎలక్ట్రాన్స్ అనేటువంటి వెల్ డిఫైన్డ్ పాత్రలో ఇక్కడ తిరుగుతుంటాయని చెప్తున్నాడు. ఇలా అంటే ఈ ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఈ పాత్రలోనే తిరుగుతాయి, ఈ ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఆ పాత్రలోనే తిరుగుతున్నాయని రూథర్ఫర్డ్ చెప్పినాడు. రూథర్ఫర్డ్స్ మోడల్ ఈజ్ సమ్టైమ్స్ రెఫర్ టు ద ప్లానిటరీ మోడల్. రూథర్ఫర్డ్ మోడల్ ప్లానిటరీ మోడల్ని రెఫర్ చేస్తుంది. అంటే అలానే ఉంది. ఎలా అంటే సన్ చుట్టూ ప్లానెట్స్ అన్నీ తిరుగుతున్నాయి కదా, రివాల్వ్ అరౌండింగ్ ఇన్ ఆల్ ద ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ద సన్. సో ప్లానిటరీ మోడల్ అని చెప్పేసి. సో దట్ ఈజ్ వన్. సో ఇక్కడ కూడా ఎలక్ట్రాన్స్ అన్నీ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి అలా ప్లానిటరీ మోడల్ పోలి ఉంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ థర్డ్ వన్, ద సైజ్ ఆఫ్ ది న్యూక్లియస్ ఈజ్ వెరీ స్మాల్ యాజ్ కంపేర్డ్ టు ద సైజ్ ఆఫ్ ది ఆటమ్. ఇది న్యూక్లియస్, ఇది ఆటమ్ అనుకుంటే సైజ్ ఆఫ్ ది న్యూక్లియస్ ఈజ్ వెరీ స్మాల్ విత్ కంపేరింగ్ ఆఫ్ ఆటమ్. ఆటమే చాలా చిన్నది, దాని లోపల మళ్ళీ ఉంటుంది. సో అది అయితే రూథర్ఫర్డ్ లిమిటేషన్స్ ఉన్నాయి. లిమిటేషన్స్ ఆఫ్ రూథర్ఫర్డ్ అటామిక్ మోడల్. లిమిటేషన్స్ అంటే కొన్ని సాల్వ్ చేయలేనటువంటివి. సో లిమిటేషన్స్ ఆఫ్ రూథర్ఫర్డ్ మోడల్. సో ఇక్కడ ఏమంటున్నా అంటే ఆటమ్ లైక్ హైడ్రోజన్ విత్ 1 electron and 1 proton. The electron is attracted by the proton in the nucleus. Even in a circular motion around the nucleus, the electron should have an acceleration. సో ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుంటే హైడ్రోజన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే హైడ్రోజన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 1 కాబట్టి ఒక ఎలక్ట్రాన్ ఒక ప్రోటాన్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ ఈజ్ అట్రాక్టెడ్ బై ద ప్రోటాన్ ఇన్ ద న్యూక్లియస్. ఎలక్ట్రాన్ అనేది ప్రోటాన్ చేత అట్రాక్ట్ చేసుకోబడాలి, ప్రోటాన్ చేత అట్రాక్ట్ చేసుకోబడాలి అరౌండ్ ద న్యూక్లియస్ తిరిగేటప్పుడు. సో ద ఎలక్ట్రాన్ షుడ్ హ్యావ్ అన్ యాక్సిలరేషన్. యాక్సిలరేషన్లో ఉండాలి. అన్ యాక్సిలరేటెడ్ చార్జ్డ్ పార్టికల్ మూవింగ్ ఇన్ ఎ సర్క్యులర్ పాత్
వుడ్ ఆల్వేస్ రేడియేట్ ఎనర్జీ కంటిన్యూస్లీ. అయితే ఒక యాక్సిలరేటెడ్ చార్జ్డ్ పార్టికల్, ఏదైనా ఛార్జ్ ఉన్నటువంటి యాక్సిలరేటెడ్ పార్టికల్ కంటిన్యూస్గా సర్క్యులర్ పాత్లో తిరుగుతుంటే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో దట్ ద రివాల్వింగ్ ఎలక్ట్రాన్ వుడ్ లాస్ ఎనర్జీ. అలా రిలీజ్ అయినటువంటి లాస్ అయినట్టే. అండ్ ఇప్పుడు ఎలక్ట్రాన్ రిలీజ్ అవుతుంది, సో ఎనర్జీ లాస్ అవుతుంటుంది కంటిన్యూస్గా. ఎనర్జీ లాస్ అయినటువంటి ఎలక్ట్రాన్ సో పాజిటివ్ ఛార్జ్ సైడ్ పోవాలి, అంటే పాజిటివ్ ఛార్జ్ను గుద్దుకోబడుతుంది, కొలైడ్ విత్ ద పాజిటివ్ ఛార్జ్, సో క్రాషెస్ ఇన్ టు ద న్యూక్లియస్. If this is true, the atoms would become the highly unstable and the matter would not exist in the form of the we see it now. ఒకవేళ అదే కనుక జరిగితే కనుక, అదే కనుక కరెక్ట్ అయితే కనుక వాళ్ళు చెప్పేటువంటిది రూథర్ఫర్డ్, ఆటమ్స్ అనేటువంటి హైలీ అన్స్టేబుల్, స్టెబిలిటీ లేనటువంటిది, అండ్ ద మ్యాటర్ వుడ్ నాట్ ఎగ్జిస్ట్. సో ఆ స్టెబిలిటీ లేనప్పుడు మ్యాటర్ అనేది ఎగ్జిస్ట్ కానటువంటి, మ్యాటర్ అనేది ఉండనే ఉండదు ఇప్పుడు మనం చూసే విధంగా. సో బట్ మనకు ఆటమ్స్ ఆర్ స్టెబుల్ అని చెప్తున్నాం, అందుకే ఇట్ ఈస్ లిమిటేషన్ అని చెప్తున్నాడు రూథర్ఫర్డ్ లిమిటేషన్. బట్ వీఆర్ ఆల్రెడీ నో దట్ ఆటమ్స్ ఆర్ స్టెబుల్. సో we need to ask why is atom stable? In 1913, Danish scientist Niels Bohr suggested that an atomic model to explain the structure of atom and to overcome the Rutherford limitations. సో 1913లో డానిష్ సైంటిస్ట్ నీల్స్ బోర్ వచ్చినాడు, రూథర్ఫర్డ్ లిమిటేషన్స్ను ఓవర్కమ్ చేసి అటామిక్ మోడల్ను ప్రపోజ్ చేస్తున్నాడు. లెట్ us see that Bohr's model of the atom.